ఎన్టీఆర్ జిల్లాలోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. పలు కాలనీల ప్రజలు వరద నీటితో గత 9 రోజులుగా తీవ్ర అస్వస్థతలు పడ్డారు. న్యూ రాజరాజేశ్వరిపేట, సుబ్బరాజునగర్ కాలనీలను వరద నీరు తగ్గలేదు. కనీసం మంచినీరు, ఆహారం అందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల కోసం జనం అల్లాడిపోతున్నారు. వరద నీరు తగ్గకపోవడంతో కాలనీలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు మున్సిపల్ సిబ్బంది. పోలీస్ ఎస్పీ షరీన్ బేగం నివాసం సైతం వరద నీటి ముంపులోనే ఉంది. నడుం లోతు వరకు నీరు నిలిచి ఉంది. అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.